ఇచ్చిన దానివల్ల ఈ యొక్క ఉదంతం జరిగింది. నా ఇంటి ముందు ఇంత అన్యాయం జరిగింది. తర్వాత ఉందని ఇచ్చినారు. గూగుల్ మ్యాప్లో ఉంది, ఎస్జేలో ఉంది, నా డాక్యుమెంట్లో ఉంది. ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చింది ఉంది, గుణభూషణ్ రెడ్డి గారు ఇచ్చింది ఉంది, రాంప్రసాద్ గారు ఇచ్చింది ఉంది, ఆర్డీఓ పద్మజ గారు ఇచ్చింది ఉంది. అన్నిటిలోనూ నాకు 600 సర్వే నెంబర్లో ఉంది, 640 సర్వే నెంబర్లో ఉంది. అది నాకు కావాలా. నా సర్వే నెంబర్ను నాకు వీళ్ళ పైన నమ్మకం లేదు. నేను రేపు కలెక్టర్ను జేసీను కనపడి జిల్లా వాళ్ళ దగ్గర నుంచి దీన్ని కొలిపించి నా అద్దును నాకు చూపించి నా దాంట్లో ఎంకరేజ్మెంట్ను తొలగించాలని కోరుతాను. లేదంటే దీనిపైన నేను కూడా డెఫర్మేషన్ ఇస్తాను. ఎవరెవరిపై ఏయాలో అందరిపైన డెఫర్మేషన్ ఇస్తాను. ఈ యొక్క స్థలాన్ని కట్టేదానికి వాళ్ళు పర్మిషన్ లేదని, మీకు స్థలమే లేదని చెప్పి ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది, ఎండార్స్మెంట్. దాన్ని సిఐ గారు ఏమయ్యా నీకు అక్కడి నుంచి లేదు, నీకు స్థలం లేదని, నీకు దారి లేదని చెప్పినారు, వాళ్ళు కట్టుకుంటారు, నువ్వు అభ్యంతరం చెప్పకూడదు అంటే ఆయన మాట ప్రకారం నేను గప్చెప్గా ఉండిపోయినాను. లేకుంటే అంత ముందు రోజు నేను మేమంతా తరిమేసినాం, అదేవిధంగా చేసి ఉన్నాము. వాళ్ళకు ఉంది, వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మన్నారని ఆయన చెప్పిన దానివల్ల మేము తప్పాలా. ఈ ఎంఆర్ఓ గారు ఆ విధంగా రిపోర్ట్ మేము అంతకుముందే ఎంఆర్ఓ గారికి చెప్పి ఉన్నాము, అన్ని రిపోర్ట్ ఇచ్చి ఆమె ఆ రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల దాన్ని బేస్ చేసుకొని సిఐ గారు చెప్పడం, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళంతా వచ్చి దొంబిగా నా ఇంటి ముందు నా 20 మంది ఇండ్ల వాళ్ళకు దారి లేకుండా అటాక్ చేశారు. దీంట్లో ఆ బుజ్జిబాబు చిట్టిబాబు అనే వాళ్ళతో, వాళ్ళ ప్రయాణంతో, వాళ్ళ కొడుకు ప్రయాణంతో, దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరో లేరు. మన వేమన సతీష్ గారు, ఆయన ఒకప్పుడు నా ఇంటి దగ్గరికి వచ్చి ఆయన బామ్మర్ది అయ్యా నువ్వు కట్టుకో, రోడ్డు వేసుకో అని చెప్పిపోయినాడు. చెప్పమన్నది లేదంటారేమో, చెప్పిపోయినాడు. నేను సొంతంగా వేసుకునేది కాదు కదా, ఇది పంచాయతీ వాళ్ళు ఇవ్వాలి కదా, పంచాయతీ వాళ్ళు వేయాలి కదా. వేసేటప్పుడల్లా అభ్యంతరము. ఎంత అన్యాయమో. ఇది ఎక్కడైనా ఉందా? ఇటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్లో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసుల నుండి ఈ యొక్క డివిజన్ హెడ్ క్వార్టర్లో అడిగే దిక్కులేరు. పొలిటికల్ నాయకులు కూడా అడిగే దిక్కులేరు. నాకు అవసరం లేదు ఇలా వ్యవహారం అంతా. నా దగ్గర రికార్డు ఉంది, కలెక్టర్ పోయి అడుగుతాను, రేపు జేసీని అడుగుతాను, అందరికీ ఇచ్చున్నాను, అన్ని కాపీలు ఉన్నాయి. సీఎంకు పెట్టాను, సీఎం నుంచి వచ్చింది. లోకేష్కి పెట్టాను, లోకేష్ నుంచి వచ్చింది. హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టి అన్ని విధాలా నేను చేస్తాను. రోడ్డును అటాక్ చేయమని, దారి లేకుండా చేయమని హ్యూమన్ రైట్స్ ఎవరైనా చెప్తారేమో, ఏ రాజ్యాంగంలో ఉండదో చెప్పమనండి. దారిని పోయే వచ్చేవాడు దాన్ని ఆక్యుపై చేసేది.